For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురూజీ. నమస్కారం అమ్మా. గురూజీ, ఎలుగుబంటి వెంట్రుకలతో తాడు కట్టుకుంటే ఈ బాలారిష్ట దోషం పోతుందని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం గురూజీ? అసలు బాలారిష్ట దోషం అంటే ఏంటి? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. బాలారిష్ట దోషము అంటే పేగు మెడకు చుట్టుకొని పుట్టుకున్న వంటి పిల్లలు, ఉమ్ము నీళ్ళు దాగి భయంకరమైనటువంటి సృష్టిలో మేనమామకి ప్రాణగండం ఉంటుంది ఇటువంటి సిట్యువేషన్స్లో. సో దాని బాల అరిష్ట దోషం అంటారు. ఈ బాల అరిష్ట దోషము ఉన్నవాళ్ళు మేనమామకు మృత్యు ఉంటుంది, లేదంటే పితృకు ఉంటుంది. మేనమామ లేడంటే తండ్రికి ఉంటుంది. పుత్ర శోకము, పుత్రుడు పుత్రిక పుట్టింది అనుకోండి, ఆ ఒక దోషంతో తల్లికైనా తండ్రికైనా మరణ దోషం ఉంటుంది. ఆ పిల్లాడు 5 ఏళ్ళు వచ్చేటప్పుడు తండ్రి చచ్చిపోతాడు, లేదంటే తల్లి చచ్చిపోతుంది. అటువంటివి బాలరిష్ట దోషంలో చాలా వరకు కూడా మనము ఈ పురాణ శాస్త్రాల్లో మనకు చెప్పబడుతుంటాయి. ఈ మధ్య కాలంలో లివింగ్ రిలేషన్షిప్స్లో వచ్చేసి ఇంకా అనేక రకమైనటువంటి పెళ్ళైన కొత్తలను విడిపోయిన తర్వాత వాళ్ళంటూ వాళ్ళు సపరేట్గా సంసారం పెట్టుకొని వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత తిథులు, వారాలు, నక్షత్రాలు చూసుకోకుండా వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతున్నారు. ఈ యొక్క బాధితులు చాలామంది అయ్యారు. ఇప్పుడు ఏంటి, ఎవరి స్వతంత్రం వాళ్ళకి కావాలి, ఎవరికి ఫ్రీడమ్ వాళ్ళకి కావాలి, ఎవరికి ఇండివిజువల్ లైఫ్ వాళ్ళకి కావాలి. ఒకరికి చేసుకోవాలని, ఒకరికి చేయాలని లేదు ఏమా. సో అటువంటి ఒక కల్చర్ ఈ జనరేషన్కి వచ్చినప్పుడు ఇటువంటివన్నీ కూడా వస్తున్నాయి కదా. చాలా సఫర్ అయ్యేది వాళ్ళ పేరెంట్సే. ఎక్కువ శాతం మీరు చూడండి, ఈ బాలరిష్టం దోషం ఉన్నవాళ్ళు ఎక్కువ హాస్పిటల్స్లో ఉంటారు. వాళ్ళకి ఏమైందని తెలీదు, మధ్యరాత్రిలో కేక పెడతారు, ఏడుస్తారు. అది కడుపు నొప్పియా తెలీదు, ఇంకేదైనా నొప్పి అని తెలీదు, వాంతులు అవుతున్నాయని తెలీదు. పిల్లలకి తెలీదు. 5 months 2 months బేబీస్కి వాళ్ళకి ఏం మాటలు వస్తాయి, వాళ్ళకి ఏం తెలీదు. దానివల్ల చాలా ఇబ్బంది పడతారు. దాంట్లో మెంటల్ టెన్షన్స్. మీరు ఇక్కడ బిజినెస్ పోతుంది, జాబ్ పోతుంది, శాలరీ కట్ అవుతుంది, ఇక్కడ అన్ని విషయాల్లో కూడా మీరు స్ట్రగుల్ అయిపోతారు. అంతే కదా ఏమా. సో ఇలాంటివి ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఉంటే, ఎవరైనా మీ అత్తగారు వాళ్ళు కానీ, మీ అమ్మగారు కానీ, లేదంటే మీ యొక్క అబ్బాయి తరఫున అమ్మ వాళ్ళు కానీ వాళ్ళు ఉంటే వాళ్ళు గుర్తుపడతారు. ఈ పిల్లకు ఏం జరిగింది, ఈ పిల్లగాడికి ఏం జరిగింది, ఈ టైంలో ఇలా పుట్టాడు కాబట్టి ఒక బ్రాహ్మణును, ఒక గురుజీని సంపాదించేసి ఆ ఒక పరిహారం ఏంటో చూస్తారు. చూసిన తర్వాత ఆ పరిహారం నిర్ధారణ చేసుకొని చక్కగా బాలారిష్ట దోషాన్ని నిర్ధారణ చేసుకోవాలి. మనం చేస్తే అప్పుడు ఆ పిల్లవాడు సమంగా పెరుగుతాడు. లేదంటే అష్టవంకరుగా పెరగటము, ఒక బొక్క వెనుక ఇది కావటము, వెనపూస విరిగిపోవటము, రకరకాలమైనటువంటి వ్యాధితో రావటం అనేది జరుగుతుంది. తర్వాత సోముడి అంటే ఏమవుతుంది, కడుపు ఉబ్బిపోతుంది, కాలు చేతులు అంతా కూడా చిన్న పైపు లాగా సన్నగా అవుతుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి దోషమే ఏమండి. సో అనేక రకమైనటువంటి సమస్యలతో తల్లులు ఎంతోమంది సతమతం అవుతూ ఉంటారు. సక్రమంగా పుట్టిన వాళ్ళు, సక్రమంగా తిథిలో పుట్టిన వాళ్ళు, మంచి ఆరోగ్యంగా పుట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ శాతము రాహు దశలో, శని దశలో, కేతు దశలో, లేదంటే వేరే ఒక్క దశలో పుడుతూ ఉంటుంటారు. ఆ సమయంలో తండ్రికి కానీ, మేనమామకు కానీ, అత్తగారి గంటి కానీ, పుట్టింటి కానీ దోషాలు ఉంటాయి. అవన్నీ ఎవరు పట్టించుకుంటలేరు. ఈ మధ్య వదిలేశారు. ఆ వదిలేయడం వల్ల ఏమవుతుంది, అది తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? అక్కడ డాక్టర్స్కి మనం డబ్బులు పెడుతున్నాము, హాస్పిటల్లో పెడుతున్నాము, అబ్బాయిని చూపిస్తున్నాము, మందులు వాడుతున్నాము, అన్ని విధాలుగా చేస్తున్నాం. అయినప్పటికీ అక్కడ మనకి ఎటువంటి కూడా రిజల్ట్స్ లేదు. కానీ ఇక్కడ సఫర్ అవుతున్నాడు. స్టిల్ మళ్ళీ రాత్రి 11 అయిందంటే నొప్పి, ఏడుపు. ఇక్కడ తెల్లారుజాము 3 వరకు మీకు నిద్రనే ఉండదు. పిల్లలు లెగుస్తే వాళ్ళని పడుకోబెట్టాలంటే మీరు పడుకోవాలి, కానీ వాళ్ళు పడుకోరు. వాళ్ళ ఏడుపు లాగా ఉంటుంది. ఒక 4 వీధులు లేచి కూర్చోవాలి, అట్లా ఉంటుంది వాళ్ళ అడుపు. దాన్ని బాల అరిష్ట దోషము అంటారు. ఎక్కువ శాతము తలలేని ముండ దయ్యము తిరుగుతుంటుందట.
ఏంటిదండి? తలలేని ముండలు. తలలేని దయ్యము, ముండ దయ్యము వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతుందంటే దాన్ని బాలారిష్ట దోషం అంటారు. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాలి. గుడ్డేలుగు అంటే కొంతమంది ఎలుగుబండి అంటారు, కొంతమంది గుడ్డేలుగు అంటారు ఏమా. సో ప్రాంతీయ భాషలో విధమైన వస్తుంది. ఓకే, దాని ఒక ఎంటికలతో ఒక తావిసులో పెట్టి ఆ పిల్లలకు కట్టాలి, ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. ఇంటి గుమ్మానికి ఎప్పుడు కూడా ఒక ఐరన్ ముక్క వేయాలి. రాత్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రాత్రుల్లో ఒక ఐరన్ ముక్క కానీ చీపురు ముక్క కానీ వేసి పడుకోబెట్టాలి. పిల్లలకి ఎప్పుడు కూడా వస్త్రాలు మార్చి వాళ్లకు ఆరోగ్యవంతంగా అలంకారం చేసి పడుకోబెట్టాలి. అప్పుడే అష్టైశ్వర్య సిద్ధిస్తుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఎప్పుడు రాత్రి ఎరుపు నలుపు అన్నం ముద్దలను దిష్టి తీసి వాళ్ళకి బయట వేసేసి తర్వాత బట్టలన్నీ మార్చి పడుకోబెట్టాలి. బాలారిష్ట దోషాలు బాగా పిల్లలు తొందరగా పడుతుంటాయి. సో ఈ రకంగా రెమెడీ చేసుకోండి, చక్కగా మీరు బాగుంటారు, అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ధన్యవాదాలు గురూజీ. నమస్తే.